నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా సిఫారసు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన వారితో ఆయన కార్యాలయం సందడిగా మారిపోయింది. దీనితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శకుల కోసం సమయం కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమకు అందుబాటులో ఉండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ప్రతిరోజు సందడి పెరిగిపోతోంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. గతంలో మంత్రులను కలవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేదని, కానీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యవహారంలో అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. వచ్చిన వారందరినీ ఆహ్వానించి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం అభినందనీయమని తెలిపారు. అలాగే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేకతగా వారు చెబుతున్నారు. నగర శివారులో ఉన్న రేమా గ్లోబల్ చర్చి జిలాసిస్ పాఠశాల మార్గంలో రహదారి ఏర్పాటుకు సహకారం అందించాలని రేమా గ్లోబల్ చర్చి పాస్టర్ డాక్టర్ ప్రమోద్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను రేమా గ్లోబల్ చర్చ్ పాస్టర్, జెనెసిస్ మోడ్రన్ స్కూల్ అధినేత డాక్టర్ ప్రమోద్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ చర్చితో పాటు స్కూల్ వెళ్లే మార్గంలో రహదారి అధ్వాన్నంగా ఉందని, ఆ రహదారిని వేయించేందుకు సహకారం అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఇక్కడ రహదారి నిర్మిస్తే చర్చికి వచ్చే వారితో పాటు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని డాక్టర్ ప్రమోద్ తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్కి ఈ విషయమై వినతి పత్రం అందజేశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి రహదారి నిర్మాణానికి సహకారం అందిస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో చర్చి ప్రతినిధులతో పాటు పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక ప్రియతమ నాయకులు, నాకు ప్రియమైనటువంటి స్నేహితులు, గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారు మినిస్టర్ గారికి ఈరోజు మరి మా యొక్క రిక్వెస్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. మాకు పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర నుంచి మాకు స్కూల్కు, అనాథ పిల్లలకు, అలాగే చర్చ్ కొరకు రోడ్డు వసతి లేని కారణం చేత మేము సార్ గారికి ఈరోజు ఒక అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఆ రోడ్డు విషయంలో తప్పనిసరిగా సహాయం చేస్తానని వారు వాగ్దానం చేశారు. సార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రోడ్డు ద్వారా అనేక మంది మరి స్కూల్ పిల్లలకు మాత్రమే కాదు, మరి అనాథ పిల్లలకు, అలాగే మరి దేవునికి ప్రార్థన చేసే వారందరికీ కూడా ఎంతో తోడుంటుందని మేము ఆశిస్తున్నాం. అందరికి వందనాలు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన కార్యాలయంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ను కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసిన వారిలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు పసుపుల మురళి, కార్యదర్శి సి నాగరాజు శర్మ, ఉపాధ్యక్షులు కె శ్యామసుందర్, సంయుక్త కార్యదర్శి నాగవరపు రాజశేఖరరావు, కోశాధికారి సిఎస్కే ప్రసాద్ రావుతో పాటు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి 10 సంవత్సరాల తర్వాత ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి అవసరమైన సహకారం అందించాలని వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభినందించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు అందరినీ కలుపుకొనిపోయి కర్నూలు నగరంలోని బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిందే కాక ఈ అంశంపై టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నాయకులు ఆరోపణలకు దిగటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. విషయంలో కల్తీ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఊరు రాష్ట్రాలన్నీ కోడైకొస్తా ఉంది నీ మీద. నిన్ను ఒక చెత్త సీఎంగా ఆ రోజు ఎందుకు ఈ చెత్త కానీ గెలిపించామని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాడు, అసలు భారతదేశంలో ఈ దుర్మార్గుడు చెత్తనాయని ఎందుకు పుట్టాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. నీలాంటి దుర్మార్గుడు దేవునికి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి లడ్డులో కల్తీ గెలిపేవే, అది జంతువులదే. చీ నీచుడా, ఇంత దుర్మార్గం చేస్తావా? నీకు కొంతమంది చెత్తనా కొడుకులు పనికిమాల వెధవలు కొడాలి నాడి డేరి నాడి ఇటువంటి పనికిమాల దరిద్రులు దుర్మార్గులు నీకు సపోర్టు పలుకుతున్నానంటే నీవెంత ఎదలో ఈ దుర్మార్గం ఉన్న కొడుకు ఇంత వెదవలు. ఇంకా మీరు ఎవడైనా సరే మా చంద్రబాబు మా లోకేష్ బాబు జోలికి పోతే బట్టలు రోజు తన్నంతో మేము వదిలిపెట్టామా? నీకు నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకో. ఒకరు గుండు కొట్టించుకొని అందరూ ప్రదర్శన చేసి 3 నామాలు చేసి పెట్టుకొని తప్పు చేసిన దేవుడు అని చెప్పి క్షమాపణ వరకు తెలియజేస్తున్నారు. ప్రజలకు గుండె జబ్బులపై అవగాహన కల్పించడంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు సునయన ఆడిటోరియంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ హార్ట్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని సునైన ఆడిటోరియంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు రాజశేఖర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె వ్యాధులపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖర్, రిటైర్డ్ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్, అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ నరసింహరావు, ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ వసంతకుమార్, నంద్యాలకు చెందిన డాక్టర్ గెలివి సహదేవుడు, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ భవానీ ప్రసాద్, చంద్రశేఖర్ కల్కూరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలను గత 22 సంవత్సరాలుగా నిర్వహించటం అభినందనీయమని చెప్పారు. గుండె వ్యాధులపై కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రశేఖర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించటం అభినందనీయమని వెల్లడించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కర్నూలు హెల్త్ క్లబ్ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వివరించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అభివృద్ధికి తన సహకారం సంపూర్ణంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. గుండె వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ఆయన సూచించారు. అలాగే వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. అనంతరం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ 2002వ సంవత్సరంలో కర్నూలు నగరంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశామని 2003వ సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ డే వేడుకలను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ కార్యక్రమాలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ను అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రతేజ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి, నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ రోజు నేను బిడ్డ మధ్యాహ్నం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హార్ట్ విషయాన్ని వచ్చింది కాబట్టి నాకు చిన్న చెప్పాలనిపించి మీకు చెప్తున్నా. దేవరగట్టుకు పోతే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ ఎండాకాలం ఆ గట్టు చూస్తే మెట్లు చూస్తే బీభత్సంగా ఉన్నాయి. అక్కడ 600 మెట్లు ఎక్కాలని చెప్పారు అనమాట. ఆ గుండె గట్టి ఉంటే ఎక్కలే, లేకుంటే చాలా మెట్లు ఈ టైంలో ఎక్కలేవని చెప్పని ఆ పక్కన అంతా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయితే నేను ఇద్దరు ఎక్కకపోతే నేను ఎక్కడని చెప్పని అన్నాడు.
సరే నేను ఎక్కువ అని చెప్పేసి నేను ఎక్కడం జరిగింది. నేను ఎక్కుతున్న క్రమంలో నాతో పాటు 20 మంది వస్తే దాదాపు 14 మంది ఆగిపోయాను. నాకు అర్థమైంది అప్పుడు ఈ గుండె కూడా గట్టి ఉండాలి స్వామి ఎక్కాలంటే కూడా ఇది చిన్న విషయం కాదు ఇది అని నాకు అప్పుడు అనిపించింది. అంటే గుండె గట్టి ఉంటే ఏదైనా సాధించగలమని దాని నిదర్శనంగా నేను భావించి, ఎందుకంటే ఆ విధంగా గుండె గట్టి ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని దాంట్లో నేను ఒక సాక్షాత్ నిదర్శనం. సో మీ అందరి కోసం కవిత రాసిన. ఇప్పుడు మీ గుండె డబడబా కొట్టుకోవాలా. సో కొట్టుకోకపోతే నేనే కొట్టిస్తా. సో కవిత నన్ను భరించండి. కవితలతో చంపుతుంటే అప్పుడప్పుడు. సో గుండె గురించే ఓ చిన్న కవిత రాసిన. ఆ కవిత ఏంటంటే, తను కొట్టుకుంటూ మనల్ని బతికించేది గుండె, అది ఆగితే మనకు 100 ఏళ్ళు నిండే. గుండెకు మంచి మందు సంతోషం, దానికి చెడు చేస్తుంది ఆవేశం. గుండెకు మంచిది మనం హాయిగా నవ్వే నవ్వు, దానికి హాని చేస్తుంది మన శరీరంలో చేరుకునే కొవ్వు. పెంచుకోక ఎక్కువగా ఒత్తిడి, నీ బతుకు అవుతుంది ఇత్తడి. రోజు అరగంట వేగంగా నడుచు, అది నీ గుండెకు బలం పెంచు. ఎక్కువగా తినద్దు బయట ఫుడ్డు, కొలెస్ట్రాల్ చేరుకొని నీ గుండెకు చేరుకుంటుంది జిడ్డు. సరైన జీవనశైలితో నీ గుండెను రక్షించు, గుండె పోటు రాకుండా 100 ఏళ్ళు జీవించు. నవ్విస్తూ అందరికీ సంతోషం పంచాలి నువ్వు, పాజిటివ్గా ఉంటూ షేర్ చేయాలి మీ హృదయంలోని లవ్వు. తెలుగు చలనచిత్ర రంగం జీవించి ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు నటన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్టీకే నాయక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన అక్కినేని శత జయంతి ఉత్సవాలకు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్టీకే నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ఆయన ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నట ప్రస్థానం ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేనిదని అన్నారు. నాగేశ్వరరావు, దేవదాసు, ప్రేమనగర్ వంటి కళాఖండాలను ఎన్నింటినో అందించారని అన్నారు. రాయలసీమలో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించే ఏకైక సంస్థ టీజీవీ కళాక్షేత్రం అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల గుర్తుగా 8 మంది వివిధ రంగాల్లో ప్రతిభ పొందిన వ్యక్తులను సన్మానిస్తున్నామని చెప్పారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి నాగేశ్వరరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కినేని పురస్కారం అందుకున్న వారిలో ప్రతిభ విద్యా సంస్థల అధినేత ఎం అరుణాచల్ రెడ్డి, గజల్స్ గాయకుడు మహమ్మద్ మియా, రిటైర్డ్ విద్యాధికారి పి రాజారత్నం, నాట్యాచార్యులు రామకృష్ణ, హాస్య నటులు సంఘం ఆంజనేయులు, కళాశాల అధ్యక్షులు వివి రమణారెడ్డి, విశ్రాంత అధ్యాపకులు పి దస్తగిరి, వ్యాఖ్యాత ఇనాయతుల్లా, నగరపాలక సంస్థ మేనేజర్ చిన్నరాముడు తదితరులు ఉన్నారు. వారిని వైస్ ఛాన్సలర్ నాయక్తో పాటు పత్తి ఓబులయ్య సత్కరించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ రంగంలో తనకు తానే సాటిగా చేసిన సేవలు అది వినలేనివి. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఎన్నో పురస్కారాలు సత్కారాలు సాధించి ఆయన రంగంలో ప్రపంచ ప్రఖ్యాతినే సినీ రంగానికి సాటిన మహా నటుడు. అలాంటి వారు తెలుగువారు కావడం మన అందరికీ చాలా గర్వకారణమని తెలియజేస్తున్నాను. సినిమా రంగానికి సూర్యచంద్రులో ఒకటైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు 100 సంవత్సరాల పండుగను రాయలసీమలో మనమే జరుపుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ కీర్తి, ఈ ఖ్యాతి, ఈ ఘనత టీజీవీ కళాక్షేత్రానికి దక్కుతుంది. ధన్యవాదాలు. 3 రోజులుగా ఈ ఉత్సవాన్ని రాయలసీమలో జరిపినటువంటి ఒకే ఒక్క సంస్థ టీజీవీ కళాక్షేత్రము. కాబట్టి టీజీవీ కళాక్షేత్రం సంస్థ అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారిని, ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాయలసీమ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ టీజీవీ కళాక్షేత్రం ఇలాగే కళాకారులను సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఒక నాటకాన్ని కూడా, సాంఘిక నాటకాన్ని కూడా పెట్టడం జరిగింది. ప్రతి వారం, ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి టీజీవీ కళాక్షేత్రం వారికి, అధ్యక్షుల వారికి, మరి సభ్యులకు అందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ అవకాశాన్ని రావడానికి కలగజేసినటువంటి శ్రీ టీజీవీ వెంకటేష్ గారికి మా ఎన్ని కోటి వందనాలు చెప్పినా సరిపోయినటువంటి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తాం.
లెక్కలు మార్కులు ఏంటి 100కి 40 క్లాసులు పెడుతున్నా లేకపోతే గ్రౌండ్లో తిరుగుతున్నా. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల అధికారి శేషాద్రి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. నగరంలోని చిన్మయ విద్యా మిషన్ పాఠశాలలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ఆదివారం నాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా శేషాద్రి వ్యవహరించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా పసుపుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా శ్యామ్ సుందర్, కార్యదర్శిగా చెల్లా నాగరాజ శర్మ, ఉప కార్యదర్శిగా నాగులవరం రాజశేఖర్, కోశాధికారిగా ప్రసాదరావు ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. నగర బ్రాహ్మణ సంఘం నూతనంగా ఎన్నుకోబడింది. ఈరోజు ప్రెసిడెంట్గా మురళి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్యామన్న, నారాజన్న, ప్రసాదన్న ఇంకా అందరు గెలిచినారు. ఓడిపోయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అందరూ కలిసిమెలిసిగా నాకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అభివృద్ధి చెందాలని మురళన్న ఈ ప్యానల్ని కోరుకుంటున్నాం. ఇవాళ జరిగినటువంటి నగర బ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో మాపై ఒక బాధ్యత ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి బ్రాహ్మణ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గతాన్ని మర్చిపోండి, కొత్త భవిష్యత్తును చూపించడానికి మేము ముందున్నాం. ఖచ్చితంగా ఈ గుడి రూపురేఖలు కూడా మార్చాలన్నటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్తాము. వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకి బ్రాహ్మణ సంఘం గుడి అయితే అనిపించేటువంటి దానికి మేము అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటాం. గెలుపు ఓటములు అనేది సహజం. మామూలుగా అందరం బ్రాహ్మణ సోదరులమే కాబట్టి అందరూ కలిసి గుడి అభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి, ఆ ఈశ్వర స్వామికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం గత 9 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవడంతో ఇబ్బందికరంగా ఉండింది. ఈ విషయంలో మా తోటి బ్రాహ్మణ సంఘం అంతా మిత్రులంతా కలిసి ఎలక్షన్ పోవడము, కొన్ని సమస్యలు రావడం జరిగింది. ఇప్పటికైనా మనమందరం బ్రాహ్మణము కర్నూలు నగరం సంబంధించిన వాళ్ళమే కాబట్టి మన ఐకమత్యాన్ని చాటుతూ ముందుకు వెళ్ళాలి. మన యొక్క ఉన్నతి కోసము మనకు రాబోయే కాలంలో మన అర్చకులని పురోహితులకు కానీ ఏమైనా గవర్నమెంట్ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అందరం ముఖ్యంగా కృషి చేసి వాళ్ళు కలగజేస్తామని మనస్ఫూర్తిగా నేను కోరుచున్నాను. నగర బ్రాహ్మణులందరికీ మా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు మా కొత్త ప్యానెల్ ఒకటి ఏర్పడింది. ఇక మీదట మేమందరము కలిసికట్టుగా ఈ గుడి అభివృద్ధికి, బ్రాహ్మణుల అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడగలమని చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగర బ్రాహ్మణులందరికీ నమస్కారం. ఈరోజు మంచి నూతన కమిటీ వచ్చింది. ముందు నూతన కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలపడమే కాకుండా మా బ్రాహ్మణ బంధువులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో గతంలో మనం అన్నింటినీ సరిదిద్దుకొని మరింత చక్కగా కార్యక్రమాలు భగవంతుని సేవలో ప్రతి ఒక్క బ్రాహ్మణుడు పునీతమయ్యేటట్టు చేయగలమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సంఘంలోని సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ నా మీద ఉంచిన బరువు బాధ్యతలకు ఎటువంటి ఆటంకం లేకుండా అందరితో గొప్ప పేరు సంపాదించుకునే విధంగా చేస్తానని మనవి చేస్తున్నాను. బ్రాహ్మణ కోసము కేవీ చలపతిరావు గారు స్థాపించిన ఈ బ్రాహ్మణ సంఘాన్ని ఆయన యొక్క కోరిక మేరకు, ఆయన యొక్క ఆశయాలను మీరందరూ కూడా నెరవేరుస్తారన్న ధైర్యంతో నేను కూడా చెప్తున్నాను. అందరు కంగ్రాట్స్ అండి. ప్రతి బ్రాహ్మణుడికి ఈ బ్రాహ్మణ సంఘం ఉంది, అది మనం నిరూపించుకోవాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇన్ని రోజులు ఎలక్షన్ జరగలేదు, ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ నుంచి మళ్ళీ కొత్తగా మొదలవుతాయి. మానవతా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, అలాంటి సంస్థకు తాను సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని బదిలీపై వెళుతున్న డ్వామా పీడి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని మానవతా జిల్లా కార్యాలయంలో నెలవారీ సమావేశంలో బదిలీపై వెళ్తున్న డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి, మానవతా నగర అధ్యక్షులు శోభన్ బాబు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవతా సేవలు ప్రశంసనీయమని, ఈ సంస్థలో తాను సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రకృతిని ప్రేమించాలని, కాపాడాలని పిలుపునిచ్చారు. గాలి, మట్టి, నీరు విపరీతంగా కలుషితం అవుతోందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మానవతా జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 4 సంవత్సరాలు పీడి అమర్నాథ్ రెడ్డి మానవతాకు ఇతోధికంగా సహాయం చేశారని కొనియాడారు. మానవత, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారత, రక్తదానం, నేత్రదానంలో పనిచేస్తోందని చెప్పారు. ఇటీవల మరణించిన 2 వ్యక్తుల నేత్రాలు సేకరించడం ద్వారా 4 కంటి చూపు ప్రసాదించడం జరిగిందని తెలిపారు. మానవతా యూనిట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పాటిల్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ పీడి అమర్నాథ్ రెడ్డి మానవతా సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వేలాది మొక్కలు నాటడానికి నాంది పలికారన్నారు. హైదరాబాద్ నగరంలో మానవతా యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మేమే ఫ్రెండ్స్ సిస్టంగా చేస్తున్నాం. అది కూడా చేస్తుంటే అదే పెరుగుతూ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఏ స్థాయికి పోయిందంటే లెక్క చెప్పలేము. ఆ స్థాయికి ఫస్ట్ మేము కష్టపడాము, తర్వాత అది బిల్డప్ అయింది, ప్రమాణంగా వస్తుంది. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక అనాథ శరీరాన్ని పెట్టాడు లాస్ట్ ఫిబ్రవరిలో. నేను కూడా పోవాల్సింది, బిజీగా పోలేదు. ఈరోజు నెలకు 1 lakh ఖర్చు వస్తుంది. 7 మంది పిల్లలు అనాథ పిల్లలు వచ్చారు. ఈరోజు 14-15 ఉన్నారు. ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని చేస్తున్నారు. 10,000 రెంట్, అందరికీ ఖర్చు దాదాపు 80,000 అవుతుంది. అయినా డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ ఏం లేదు కానీ పెట్టారు, నడుస్తుంది. ఈరోజు ₹1,00,000 ఖర్చు అయినా ఇవ్వలేదు. వాళ్ళ పిల్లలకి అందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో 2.5 లక్షలు తీస్తున్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని జామియా కమారుల్ ఖుదా వ్యవస్థాపకులు సయ్యద్ ముబాషిర్ పాషా ఖాద్రి అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన జియారత్ ఏ ముబారక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని అశోక్ నగర్లో ఉన్న గుల్షన్ ఏ కమర్లో నిర్వహించిన జియారత్ ఏ ముబారక్ కార్యక్రమంలో జామియా ఖుదా వ్యవస్థాపకులు సయ్యద్ ముబాషిర్ పాషా ఖాద్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షా ముక్రమ్ పాషా ఖాద్రి, సయ్యద్ నూరుల్లా ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జామియా కమరుల్ ఖుదా వ్యవస్థాపకులు సయ్యద్ ముబాషిర్ పాషా ఖాద్రి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని ఆయన సూచించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని వివరించారు. విద్యార్థులలో ఏకాగ్రతను పెంపొందించడంలో విలువిద్య కీలక పాత్ర పోషిస్తుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలువిద్య క్రీడా పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా విలువిద్య క్రీడా సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, వంశీ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మన దేశ సాంప్రదాయ క్రీడ అయిన విలువిద్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం అభినందనీయమని అన్నారు. పురాణాల్లో అర్జునుడు చేప కంటిని నీటిలో చూస్తూ విల్లును సంధించిన ఉదంతాన్ని ఆయన వివరిస్తూ విలువిద్య ఏకాగ్రతను ఎంతో పెంచుతుందని తెలియజేశారు. ఈ క్రీడను బాలికలు కూడా సాధన చేయటం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ క్రీడను సాధనం చేసే క్రీడాకారులు మిగతా విషయాలపై కృషి సారించకుండా కేవలం లక్ష్యంపైనే దృష్టి సారించాలని తెలియజేశారు. చాలామంది క్రీడాకారులను రక్తహీనత సమస్య వేధిస్తోందని, రక్తహీనత తగ్గించుకునేందుకు అవసరమైన మందులతో పాటు పండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు నేటి చిన్నారులపైనే ఆధారపడి ఉందని తెలిపారు. బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు రావటం అభినందనీయమని, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వివరించారు. కర్నూలు నగరంలో విలువిద్యా క్రీడలను ప్రోత్సహిస్తున్న నాగరత్నమయ్యను అభినందించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని వెల్లడించారు. జూబ్లీ కళాశాల మైదానంలో ఆర్చరీ పోటీలు మన నాగరత్నమయ్య సారు, వంశీ, రాజు ఆధ్వర్యంలో జరిపి పిల్లల్ని ఇక్కడ గుమిగూడ్చి
వాళ్లకు ఆర్చరీ పోటీలు నిర్వహించి జిల్లా జట్టును తయారు చేసి రేపు స్టేట్ లెవెల్లో వాళ్ళను ఆర్చరీ పోటీలకు పంపించి అక్కడ మెడల్స్ వచ్చిన వాళ్ళను మళ్ళా నేషనల్ లెవెల్కి ఇంటర్నేషనల్ లెవెల్కి పంపించే అవకాశాన్ని జరుపుతూ ఉన్నారు. కంట్రీ బాగా డెవలప్ అవుతుంది. సో ఈరోజు అమ్మాయిలు ఇక్కడ నా పక్కన ఉన్న వాళ్ళని చూసి నేను గర్విస్తున్నాను. వీళ్ళే రేపటి భవిష్యత్తు. ఎందుకంటే మన దేశ సంపద అంటే చిన్నపిల్లలే. వీళ్ళు అభివృద్ధి అయ్యి వాళ్ళు వాల్యుబుల్ యూస్ఫుల్ సిటిజన్స్ అయితేనే మన కంట్రీ అభివృద్ధి చెందిన దేశాల మధ్యన మనం నిలబడగలం, గర్వంగా చెప్పుకోగలం మనం భారతీయులమని. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మన ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆర్చరీని ప్రోత్సహిస్తున్న ఈ నారత్నమయ్య గారిని, వంశీని, రాజును అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.